పడుతుంది అని చెప్తున్నారు. ఎస్పీపీ తెలుగు గేమింగ్ సో వాళ్ళ ఐడి నుంచి కూడా మెసేజ్ చేశారు. ఎల్బీ నగర్లో కూడా ఫుల్ రెయిన్ అంటున్నారు. అలాగే పద్మ గారు కూడా మెసేజ్ చేశారు, మల్కాజ్గిరిలో బాగా వర్షం పడుతుంది. అశోక్ కుమార్ మెసేజ్ చేశారు, అత్తాపూర్లో కూడా బాగా వర్షం పడుతుంది అని. సో ఈ విధంగా మీ ఏరియాలో వర్షం కురుస్తుందా లేదా అనేది కూడా మాకు తెలియజేయండి. ప్రజెంట్ అసలు ఈ వర్షం ఇంకా ఎంతవరకు ఇలాగే పడుతూ ఉంటుంది, మరి కంటిన్యూ అవుతుందా, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? హైదరాబాద్ లో 2 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. సాయంత్రం కావడంతో ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నాం. జూబ్లీహిల్స్ లో దాదాపు 2 గంటలుగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. మనం చూడొచ్చు, రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయి ఒక చెరువును తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంది. వాహనదారులు, ఇంటికి వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 4 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయంటూ కూడా. ఇటు జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైన పరిస్థితి. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి దాదాపు అన్ని ఏరియాల్లో బాల్నగర్తో పాటుగా గోల్కొండ, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, బాల్నగర్, అమీర్పేట్, ఆసిఫ్ నగర్, గోల్కొండ, బహదూర్పుర, షేర్లింగంపల్లి, షేక్పేట్, మల్కాజ్గిరి, బహదూర్పుర, బాల్నగర్, మరికొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్లోని మేజర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. మొన్న చూసాం మనం, కురిసిన గంట వర్షానికే పూర్తిగా హైదరాబాద్ అతలాకుతలమైన పరిస్థితి. రహదారులన్నీ దిగ్బంధనం అయిపోయినాయి. గంటల తరబడి ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ద్విచక్ర వాహనాలపై, బైక్లపై వెళ్తున్న వారు మాత్రం పూర్తిగా తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు వాటర్ లాగింగ్ పాయింట్స్, 100కు పైగా ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ప్రత్యేక చర్యలు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మ్యాన్హోల్స్ ని ఓపెన్ చేసి వరద నీటిని తరలిస్తున్న పరిస్థితి. మనవైపు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ లో భారీగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా రోడ్లు జలమయమైపోయినాయి. ఒక వరద ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా ఒక వరద ప్రవాహం అనేది రోడ్ల మీద కొనసాగుతుంది. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి. సో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం భయాందోళనకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. పోల్స్, ఏదైతే ఎలక్ట్రిక్ పోల్స్ వద్ద కూడా కొంత ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు అధికారులు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటుగా జనగాం, మహబూబ్ నగర్, మరికొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో హైదరాబాద్లో అయితే భారీ వర్షం ఇంకా కొనసాగుతుంది. 4, 5, 6, 7 దాదాపు 3 గంటల పాటు వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ వాతావరణ శాఖ చెప్పిన విధంగా 7 గంటల అనంతరం కూడా ఇంకా వర్షం కొనసాగుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఇంకా భారీగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న పరిస్థితి. సో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్తో పాటుగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాము. ఒకవేళ మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఎవరైతే కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారో వారి పేర్లను, ఏ ఏరియాలో వర్షం కురుస్తుందో ఆ డీటెయిల్స్ కూడా మీకు చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కామెంట్ బాక్స్ లో మనకు తెలియపరిచారు శివశంకర్, ఎంపీ పటేల్గూడలో పడుతుంది వర్షం అని చెప్తున్నారు. అలాగే జగన్ కూడా చెప్తున్నారు గచ్చిబౌలిలో ఫుల్ రైనింగ్ ఫాలింగ్ అని చెప్తున్నారు. అదేవిధంగా హెవెన్ రాజు కూడా మెసేజ్ చేశారు హయత్ నగర్ లో భారీగా వర్షం కురుస్తోందని. అలాగే హయత్ నగర్ అండ్ గుర్రంగూడలో కూడా భారీగా వర్షం పడుతోంది. శ్రీను ఎన్సి, సో అతను కూడా ఉప్పల్లో భారీగా వర్షం కురుస్తోంది అని చెప్తున్నారు. రాజుబాబు మైలార్ దేవపల్లిలో కూడా, లక్ష్మీగూడలో బాగా వర్షం పడుతుంది అని చెప్తున్నారు.
సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఏరియాలలో వర్షం కురుస్తుందా లేదా అనే డీటెయిల్స్ అయితే మాకు చెప్తున్నారు, అప్డేట్స్ ఇస్తున్నారు. పద్మా మురుగన్ మల్కాజ్గిరిలో కూడా ఫుల్ వర్షం అని చెప్తున్నారు. అదేవిధంగా మోతీనగర్లో భారీగా వర్షం కురుస్తోంది అంటూ కూడా రాకేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎస్, ఇంకా రమేష్ కూడా చెప్తున్నారు నాచారంలో కూడా హెవీ రెయిన్ ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా వర్షం అయితే కురుస్తోంది, వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రాజుబాబు మైలార్దేవుపల్లి లక్ష్మీగూడలో వర్షం పడుతుంది. శివకృష్ణ మల్కాజ్గిరి ఈసీఐఎల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. కేఆర్ రెడ్డి ఫిలిం నగర్లో కూడా హెవీ రెయిన్ ఉంది అని చెప్తున్నారు. మైలాల రాకేష్ కూడా బోరబండ మునిగిపోయింది అంటూ కూడా తను కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మనకు ఒక గంట 2 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయి చెరువులను తరిపిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. సాధారణ వర్ష పరిస్థితిలో చూసుకున్నట్లయితేనే రోడ్లన్నీ కూడా చెరువులను తలపించే సిచ్యువేషన్ ఉంటుంది హైదరాబాద్లో. కానీ ఇప్పుడు గంట 2 గంటల నుంచి భారీగా వర్షం నమోదవుతున్న నేపథ్యంలో వాగులు రోడ్లను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. సో సిచ్యువేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఇంకా లాంగ్ వీకెండ్ కావడంతో కూడా చాలా మంది బయటకు వస్తున్నారు, షాపింగ్స్ అని. రక్షాబంధన్ కూడా ఉంది, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా భారీగా జనాలంతా బయటికి రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. అత్యవసరం అయితే తప్పించి ఎవరు కూడా బయటికి రావద్దు, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకండి. ఒకవేళ మీరు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవాలి అనుకుంటే మీరు బయటకు రండి, మ్యాన్ హోల్స్ లో చిక్కుకోవాలి అనుకుంటే బయటకు రండి. సో అంతేకాని ఏదైనా ఆ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే బయటికి రండి. లాంగ్ వీకెండ్ కదా, ఎంజాయ్ చేద్దాము బయటికి వెళ్ళి అని మాత్రం ఎవరు కూడా బయటకు వచ్చి ప్రమాదాల్లో చిక్కుల్లో చిక్కుకోవద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రైట్, మన కామెంట్ బాక్స్ ద్వారా మీరు కూడా తెలియజేయండి. సో మీ ఏరియాలలో వర్షం కురుస్తుందా లేదా అనేది తెలియపరచండి, మేము చదివే ప్రయత్నం చేస్తాము. రైట్, ఎస్, చూస్తున్నారు కదా, అత్యవసరం అయితే తప్ప మీరు బయటకి రావడానికి సాహసించకూడదు. హైదరాబాద్లో అయితే మరోసారి భారీ వర్షం నమోదైంది. పలు ఏరియాలలో భారీగా వర్షం నమోదవుతుంది. చాలా మంది ప్రజలంతా కూడా బయటకి రావడం వల్ల లాంగ్ వీకెండ్, వరలక్ష్మి వ్రతం, అటు రక్షాబంధన్, సో ఈ ఫెస్టివల్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు పూజా సామాగ్రిని కొనుక్కోవడానికి లేదంటే రాఖీలను పర్చేస్ చేయడానికి చాలా మంది బయటకు వస్తున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులను తీసుకొని బయటికి రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. టోలీ చౌకీలో ప్రజెంట్ మనం దృశ్యాలను చూస్తున్నాము. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయలేకపోవడం వల్ల అక్కడ వాటర్ అంటే డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. జీహెచ్ఎంసీ అదేవిధంగా పోలీస్ అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని సిచ్యువేషన్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా వెహికల్స్ అన్ని కూడా సాఫీగా మూవ్ అయ్యేలాగా చూస్తున్నారు. ఎస్, ఇక విజువల్స్ లో మీరు చూడొచ్చు, హబ్సిగూడలో మెట్రో స్టేషన్ మనం చూస్తున్నాము. మెట్రోలు కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ మెట్రో స్టేషన్లలో కూడా వర్షం అయితే నమోదవుతోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము. రైట్, ఇక ప్రతి ఒక్క స్టేషన్లలో లేదంటే ప్రతి ఒక్క ఏరియాలలో వర్షం కురుస్తుంది. మరి మీ ఏరియాలలో వర్షం కురుస్తుందా లేదా? సో ఈ డీటెయిల్స్ని మాకు తెలియపరచవచ్చు. కామెంట్ బాక్స్ ద్వారా మీరు మాకు కామెంట్ చేయొచ్చు, నేను చదివే ప్రయత్నం చేస్తాను. ప్రగతి నగర్, చింతల్, హబ్సిగూడ, బోయిన్పల్లి, అదేవిధంగా మైలార్దేవుపల్లి, లక్ష్మీగూడ, మల్కాజ్గిరి, ఈసీఐఎల్ ఫుల్ రెయిన్ పడుతుంది అంటున్నారు శివకృష్ణ. రాజుబాబు కూడా చెప్తున్నారు మైలార్దేవుపల్లిలో, లక్ష్మీగూడలో బాగా వర్షం పడుతుంది అంటున్నారు. రాజుబాబు మైలార్దేవుపల్లి అని చెప్తున్నారు, అక్కడ బాగా వర్షం పడుతుంది. శ్రీని ఎస్సీ ఉప్పల్లో కూడా హెవీ రెయిన్ అని చెప్తున్నారు. సో ప్రతి ఏరియాలో కూడా వర్షం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తోంది. మైలాల రాకేష్ మోతీనగర్లో ఫుల్ రెయినింగ్ అని చెప్తున్నారు. రామ్స్ ట్రావెలర్ రహమత్ నగర్లో కూడా హెవీగా రెయిన్ ఉంది అంటున్నారు. అదేవిధంగా అశోక్ కుమార్ కూడా చెప్తున్నారు భారీగా వర్షం కురుస్తోందని. రమేష్ ఎం నాచారంలో కూడా హెవీ రెయిన్ అని చెప్తున్నారు. శివకృష్ణ మల్కాజ్గిరి, ఈసీఐఎల్లో కూడా ఫుల్ రెయిన్. అదేవిధంగా రాకేష్ కూడా చెప్తున్నారు బోరబండ, అదేవిధంగా బాలరాజు కూడా చెప్తున్నారు అక్కడ కూడా బాగా వర్షం పడుతుంది. తార్నాకలో కూడా బాగా వర్షం ఉంది అని చెప్తున్నారు. సో మీ ఏరియాలలో వర్షం పడుతుందా లేదా, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అది కూడా తెలియపరచండి. అబ్దుల్లా షేక్ కూడా కామెంట్ చేశారు, షేక్పేట్లో కూడా తుఫాన్ హెవీ రెయిన్గా ఉంది, పవర్ కూడా కట్ అయిందని చెప్తున్నారు. ఏసిక బాగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగి పడటము లేదంటే స్తంభాలపైన వాటర్ చేయడం వల్ల కరెంట్ షాక్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి విద్యుత్ని ఆఫ్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే పవర్ కట్ కూడా జరుగుతుంది. సో మరి ఏ ఏరియాలలో పవర్ కట్ జరిగిందో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సాగర్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మరి అధికారులు ప్రజలకు ఎటువంటి జాగ్రత్త చర్యలను చెబుతున్నారు, ఇంకా రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయంటున్నారు. ఇంత భారీ స్థాయిలోనే వర్షాలు పడతాయా?
ఎస్రేక 3 రోజుల పాటు 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. హైదరాబాద్లో రోడ్లు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి, 2 గంటలుగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధి పూర్తిగా రోడ్లు జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచనలు, భారీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. గంట సేపటిగా కూడా ఇటు జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్లో భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి. జూబ్లీహిల్స్లో చూసుకుంటే 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా షేర్లింగంపల్లి ప్రాంతంలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. గచ్చిబౌలిలో 5.2 సెంటీమీటర్లు, సరూర్ నగర్లో 5 సెంటీమీటర్లు, అమీర్పేట్ మైత్రివనంలో 4.9, కార్వాన్లో 4.6, యూసుఫ్గూడలో 4.4, ఎల్బీ నగర్లో 3.9, బోరబండలో 3.8. ఇటు చందానగర్, మూసాపేట్, మెహదీపట్నం, మలక్పేట్, కూకట్పల్లి, బాల్నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, షేక్పేట్, గోల్కొండ, అత్తాపూర్, ఫలక్నామా, హయత్ నగర్, ఫిలిం నగర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నగరంలో ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుందంటూ ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మరోవైపు ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా ఒక సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు సమన్వయంతో వర్షాలకు ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారానికి కూడా 2 బృందాలు కూడా సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా ఇటు అధికారులు సమాయత్తమైన పరిస్థితి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే మేయర్ కూడా గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. వర్షం భారీగా అర్ధరాత్రి వరకు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బందిని, జిహెచ్ఎంసీతో పాటుగా హైడ్రా సిబ్బంది అందుబాటులో ఉండాలంటూ కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్న పరిస్థితి. జోనల్ కమిషనర్లు, జిహెచ్ఎంసీ విభాగాల ఉన్నతాధికారులు అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. వర్షాభావం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్, హైడ్రా, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులోకి ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగానే అర్ధరాత్రి వరకు కురిస్తే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉన్న పరిస్థితి. ట్రాఫిక్ జామ్లో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ఇటు అధికారుల సమన్వయంతో ఇటు డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అర్ధరాత్రి వరకు ఇంకా భారీ వర్షం కురిస్తే మాత్రం ఇంకా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రి వరకు కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికీ ఉన్నతాధికారులు చెప్పారు. సో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా కొన్ని సూచనలు పాటించాలి. అత్యవసర పరిస్థితులు అత్యవసరంగా ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేదంటే బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మనం చూడొచ్చు, రోడ్లు పూర్తిగా జలమయమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని సమయానికి ఇంటికి వెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అర్ధరాత్రి వరకు ఇదే వర్షం కొనసాగితే ఇంకా మరిన్ని ఇబ్బందులు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే చూస్తున్నారు కదా. హైదరాబాద్ లో భారీగా వర్షం నమోదవుతోంది. 1-2 గంటల్లో భారీగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజెంట్ మీరు దృశ్యాలు కూడా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని చూడొచ్చు. ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఎంత మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఆ విజువల్స్ చూడొచ్చు. అదేవిధంగా రైట్ సైడ్ బాక్స్ లో కూడా మనం చూడొచ్చు. ఇక రోడ్లన్నీ కూడా ఒక చెరువులను తలపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక కాంపౌండ్ వాల్ ని మనం చూసినట్లయితే అక్కడ ఓన్లీ కాంపౌండ్ వాల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దానికి సగానికి సగం కూడా వాటర్ లెవెల్స్ అనేవి ఏ మేరకు అక్కడ రీచ్ అయ్యాయో మనకు కనిపిస్తోంది. సో బైక్స్ కూడా హాఫ్ వరకు కూడా అందులో మునిగిపోయిన మునిగిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావడానికి సాహసించొద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది. హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
ఇక మరో 2 గంటల పాటు హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ ఉంది అంటూ కూడా అందరినీ అలర్ట్ చేస్తోంది ఐఎండీ. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 గంటలే కాదు, మరో 2 గంటలు కూడా ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో 2 గంటలు కూడా భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. అలాగే భారీ వర్షం కారణంగా దాదాపు అరగంటలోనే సిటీలో హైయెస్ట్ రెయిన్ఫాల్ కూడా నమోదైంది. అత్యధికంగా ఒకసారి ఏ ఏరియాలలో రెయిన్ఫాల్ ఎంత విధంగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో ఒకసారి మనం చూద్దాం. శేరిలింగంపల్లిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే హైయెస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. శేరిలింగంపల్లిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్ లో 6.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ 5.6, గచ్చిబౌలి 5.2, సరూర్ నగర్ 5, మైత్రివనం 4.9 సెంటీమీటర్లు, కార్వాన్ 4.6, యూసఫ్గూడ 4.4 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ 3.9, బోరబండ 3.8. సో ఈ ఏరియాలలో ఇంత పర్సెంటేజ్ నమోదైంది వర్షపాతం. చందానగర్, మూసాపేట్, మెహదీపట్నం, మలక్పేట్, కూకట్పల్లి ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా వర్షం కురుస్తోంది. రైట్గా అక్కడ హైదరాబాద్లో మరొక ప్రాంతంలో కూడా ప్రతినిధి ఉన్నారు శ్రవణ్. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. శ్రవణ్, ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భారీగా వర్షం అయితే నమోదవుతోంది, అటు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న దృశ్యాలను మనం కూడా చూస్తున్నాము. మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా. ఓ మోస్తారు వర్షం తెలుగు తల్లి ఫ్లైఓవర్తో పాటు బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో పడుతుంది. సో ప్రస్తుతం నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏరియాలో ఈ విధమైనటువంటి పరిస్థితి. దాదాపుగా రోడ్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి, కానీ ఇంకా వర్షం అధికంగా పడుతుంది, ఇంకా కంటిన్యూస్గా వర్షం పడుతుంది అనేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంత హైదరాబాద్ నగరవాసులను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇంటికి వెళ్ళే వాళ్ళు మేబీ ఇటువైపు ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ నుంచి పయనం అయ్యే వాళ్ళు కొంత తొందరగానే ఇంటికి చేరుకున్నారో లేదా ఇంకా ఇక్కడ వారికి చేరుకోలేకపోయారో తెలియదు, కానీ ఇక్కడైతే కొంత ట్రాఫిక్ అనేది తక్కువనే కనబడుతుంది. సో ఇది లక్డికాపూల్ నుంచి వచ్చేటువంటి రూట్. దాని తర్వాత నాంపల్లి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోడ్డు మీద నార్మల్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా కొంత వర్షం అనేది అధికంగా, అంటే మోస్తారు కంటే ఎక్కువనే పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ వర్షం అనేది మరో 2 గంటలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా